జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అది ఏంటి? వాళ్ళు మీ పెళ్ళికి రాలేదు కదా? అవును. అయితే నీ భార్య ఎవరో ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు. గుండమ్మని నీ పక్కన చూస్తే నవ్వుతారంటావా? అంటే లాస్ట్ టైం ఇలాగే ఒకసారి పార్టీకి వెళ్తే అలాగే జరిగింది కదా. అయినా తప్పదు కదా. నాకెందుకులే, పద నానమ్మా. ఇక్కడ నిలబడి మనోడా, పదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. పదవే. ఏమండి, పదండి. నేను వస్తాను. లోకి భలే పెట్టేశావు ఫిట్టింగు. లేకపోతే ఊరికి తీసుకెళ్లి అందరినీ పిచ్చివాళ్ళని చేస్తుందా? దానికి రివెంజ్ తీర్చుకోకుండా ఎలా ఉంటాను? మండపంలో పెళ్లి వాళ్ళదైతే బాజాలు దీనికి మోగేలా చేస్తాను. పద పద. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఏంటి మా సీనిగాడు రాలేదా? చిన్న పనుండి రాలేకపోయారు, అందుకే మేమొచ్చాం. ఈ అమ్మాయి మా చిన్న కోడలు, పేరు లోకేశ్వరి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. చిన్న కోళ్ళంటే బాబీ వైఫా? సారీ అమ్మా, నీ పెళ్లికి రాలేకపోయాం. చిన్న కోళ్ళే ఇంత అందంగా ఉందంటే పెద్ద కోడలు ఆది వైఫ్ ఇంకెంత అందంగా ఉంటుందో. ఆది మోడల్ కోచ్ కదా, ఖచ్చితంగా మోడల్ లాంటి అమ్మాయినే చేసుకుని ఉంటాడు కదండి? అవునండి, మా అక్క కొందరికి రోల్ మోడల్ లాగానే ఉంటుంది. ఇంతకీ ఆది ఏడి? అదిగో వస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే. నీ వైఫ్ ఎక్కడా అది? నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆది, నీ వైఫ్ ఎక్కడా? అదేంటండి, బుట్ట బొమ్మల నా మనవరాలు పక్కనే ఉంటే వైఫ్ ఎక్కడైనా అడుగుతారేంటండి? ఆ అమ్మాయి నా పెద్ద మనవరాలు, ఆది భార్య, పేరు గుండమ్మ. ఈ అమ్మాయి నీ వైఫా? ఏంటాది ఇది? నా వైఫ్ చీర కట్టుకుంటే ఎంతో అందంగా ఉండాలని నువ్వు లెక్కలు వేసావు కదా. మా అమ్మాయికి వంకలు పెట్టావు కదయ్యా. నెలవంక లాంటి అమ్మాయిని చేసుకుంటావనుకుంటే ఇంత లావుగా ఉన్న అమ్మాయిని చేసుకున్నావేంటాది? పెళ్లికి ముందు ఎక్కువగా ఊహించుకుంటే ఫైనల్గా ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. ఏమండే, పిల్ల మనసు మంచిదై ఉండాలి గానీ లావుగా ఉంటాయంటే సన్నగా ఉంటాయంటే. అంతే కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటే ఏంటి? రమ్మని పిలిస్తే వచ్చాం, ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా, లోపల పిలుస్తారా? అయ్యో రండి. తీసుకెళ్ళవే లోపలికి. అలాగే రండి. రావే. చూసావా, అందుకే నాతో పాటు రావద్దు అనేది.
ఊళ్ళో జనం చప్పట్లు కొట్టారని బిల్డప్ ఇచ్చింది. ఇక్కడికొచ్చి నవ్వుతున్నారు. ఇప్పుడేమంటావక్క? నవ్వితే మాత్రం దానికేంటే, దులిపేసుకుని పోయే రకం. దాని కారణంగా ఇక్కడికొచ్చి మనం నవ్వుల పాలవుతున్నాం. పద. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీల్ అయితే మాత్రం ఏం చేయగలమమ్మా? పద. ఉండమ్మా. ఎందుకు తాతయ్య బాధపడతావు? నన్ను చూసి నవ్వడం వాళ్ళకి తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ నేను లావుగా ఉండడం నా తప్పు కాదు కదా. ఏమండి, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇబ్బంది కాదే, నవ్వులు పాలవుతున్నాను. చూసావుగా, వాళ్ళంతా నీ పక్క నన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. నవ్విన వాళ్ళు కూడా చాలా మంది నాలాగే లావుగా ఉన్నారు కదండి. వాళ్ళంతా నువ్వు లావుగా ఉన్నావని నవ్వలేదే, నేను నిన్ను ఎలా చేసుకున్నానా అని నవ్వారు. అది వదిలేయండి. అసలే మావయ్య గారు కూడా రావడం లేదు. మన ఇంటి తరపున మీరే పెద్దగా ఉండాలి. మీరిక్కడికొచ్చి ఇలా చాటుగా నిలబడితే బాగోదండి. మీరొచ్చి మండపం దగ్గర కూర్చుంటే బాగుంటుంది. ఇంకా అక్కడ ఎంతమంది నవ్వుకోవాలి? నిన్ను నన్ను చూసి పెళ్లిలో ఉన్న జనమంతా నవ్వుకోవాలా? అయినా నిన్ననేం ప్రయోజనమే? మా నాన్న అనాలి, నా దరిద్రాన్ని అనుకోవాలి. ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. పెళ్లికొచ్చి కనిపించకుండా వెళ్ళిపోతే ఎలాగండి? పెళ్ళయ్యేంత వరకు ఉండి వధూవరులని ఆశీర్వదించి కదా వెళ్ళాలి. అవునే, వాళ్ళ నెత్తిన అక్షంతలు పడేంత వరకు నా నెత్తిన అవమానాలు పడుతూనే ఉండాలి. అదే కదా నీకు కావాల్సింది. అయ్యో, చూడు, దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు. నాతో పాటు తిరుగుతూ నా పరువు తీకు. ఛ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.